ఒత్తిడి, అలాగే సమతుల్యతను కోల్పోవడం. మొదటిగా మీరు సమతుల్యతా స్థితిలో లేరు కనుకే పరిస్థితులు సంక్లిష్టంగా తయారైనాయి. మీరు సమతుల్యతలో లేని సమయంలో చెడిన కార్యాన్ని సరిచేసేందుకు ఎంతో శక్తి, ఎంతో సమయం వెచ్చించవలసి వస్తుంది. If I had used my inner resources properly in the first place, మొదట్లోనే అంతర్గత వనరులను సరిగ్గా ఉపయోగించుకొని ఉంటే, ఇప్పుడు బలవంతంగా సమతుల్యత సాధించవలసిన పరిస్థితి వచ్చేదే కాదు. that's why the need to have this meditative state. అందుకే రోజంతా రోజువారీ పనుల్లో ధ్యాన స్థితిలో కొనసాగితే, రోజంతా ధ్యానం చేయమని కాదు, అంతరంగంలో శాంతంగా, ప్రశాంతంగా ధ్యాన స్థితితో కేంద్రీకృతం అవ్వాలి. Once this imbalance starts, once you get disturbed, it's very difficult to bring back that equanimity. ఒకసారి ఈ సమతుల్యత జారిపోయినా లేదా చెదిరినా తిరిగి ఆ స్థితి సాధించడం కష్టం. ఏ పరిస్థితి వల్లనైనా మీరు చాలా కలత చెంది ఉంటే ప్రిసెప్టర్ వద్ద సిట్టింగ్ తీసుకోండి, లేదా నిర్మలీకరణ చేసుకోండి, లేదా హార్ట్ఫుల్నెస్ సాహిత్యాన్ని, మన మిషన్ పుస్తకాలు చదవడంలో మునిగిపోండి. లేదంటే మంచి సంగీతాన్ని ఆనందించండి, లేదా థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి.